గత 30 సంవత్సరాలుగా లక్షలాది కళ్ళు ఎదురు చూస్తున్న న్యాయమైన ఎస్సీ వర్గీకరణ ఏదైతే సుప్రీంకోర్టులో తీర్పు జరిగిన తర్వాత అమలు కోసం వాళ్ళు చేస్తున్న కార్యాచరణకు మద్దతుగా ఒక బలమైన సామాజిక సమ్మేళనంగా దీన్ని మేము ఈరోజు భావిస్తున్నాం. ఎందుకంటే ఒక జాతి కోసం, తను నమ్ముకున్న జాతి కోసము ఒక నాయకుడు ఇంత సుదీర్ఘమైన పోరాటం చేయడం బహుశా చరిత్రలో ఇది మొదటిసారి అనుకుంటా. ఈ పోరాట స్ఫూర్తిని చూసే మేము 2016లో రెడ్డి జాగృతి స్థాపించినప్పుడు మాకు కూడా అనేక సమస్యలు ఏర్పడినాయి. మా సమాజం నుంచి కూడా అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నాం. రెడ్లంటే ఉన్నతమైన వర్గాలు, పరిపాలకులు, గత 70 సంవత్సరాల నుంచి పరిపాలించిన రెడ్లకు పేదలున్నారా, వాళ్ళ పేదల కోసం హక్కులున్నాయా అనే ఒక అవహేళన చేసి ఈ ఉద్యమం మీరు ముందుకు తీసుకుపోతారా అనే ఒక అనుమానంలో ఉన్న దృష్టిలో మేము సమావేశాలు పెట్టుకుంటున్నప్పుడు ఒకటి మేము ఆ స్ఫూర్తిని పొందేటోళ్ళం, చెప్పేటే వాళ్ళం. మందకృష్ణ అన్న మాదిగా ఎంఆర్పిఎస్ స్థాపించి గత 30 సంవత్సరాల నుంచి ఏ విధంగా పోరాటం చేస్తున్నాడో, ఒక బీసీ హక్కుల కోసం ఆర్ కృష్ణయ్య గారు గత 30 సంవత్సరాల నుంచి ఏ విధమైన పోరాటం చేస్తున్నారో ఆ పోరాట యోధులను చూసే మనం స్ఫూర్తి పొంది ఈ సంఘాన్ని ముందుకు తీసుకెళ్లాలని యువకులకు ఆ స్ఫూర్తిని నింపి ఈరోజు మేము అనేక అంశాల మీద మేము న్యాయమైన డిమాండ్ అని, పేదలు అన్ని వర్గాలలో ఉంటారు, అన్ని కులాలలో ఉంటారు, వారికి దక్కాల్సిన న్యాయమైన హక్కుల కోసం ప్రభుత్వాలే కాదు, రాజకీయ పార్టీలే కాదు, సబండ వర్గాలు కూడా మద్దతు పలకాలని అనేక అంశాల మీద వారి మద్దతు కూడా కోరడం జరిగింది. అనేక అంశాలు, అనేక సందర్భంలో వారు మీ పేద రెడ్ల న్యాయమైన డిమాండ్ కోసం, మీ పేద ఓసీల డిమాండ్ల కోసం మేము సంపూర్ణ మద్దతు ప్రకటిస్తాం. ఎందుకంటే పేదల కష్టాలు చూసిన వాళ్ళం, పేదల ఇబ్బందులు మా వెన్ను తట్టారు. ఈ సందర్భంగా అన్నకు కూడా మేము చాలాసార్లు కృతజ్ఞతలు తెలుపుకోవాలనుకున్నాం, కానీ ఈరోజు మాకు అవకాశం దక్కింది. ఎందుకంటే ఎన్నోసార్లు మేము నిరుత్సాహపడుతున్నా కూడా, అరే మీది న్యాయమైన పోరాటం, మీ న్యాయమైన డిమాండు, మీకు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు దక్కాల్సిందే, మీలో పేదరికం ఉంది, భూమి లేని రెడ్లున్నారు, కూలి పని చేస్తున్న రెడ్లున్నారు, వారికి దక్కాల్సిన ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు న్యాయబద్ధమనే అనేది అనేక సార్లు అన్నగారు ఘంటాపదంగా చెప్పడం కూడా జరిగింది. ఈ సందర్భంగా యావత్ రెడ్డి జాతి తరఫునే కాదా, ఓసీ జాతి తరఫున కూడా మీకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నా. ఎందుకంటే ఆ ఫలాలు 70 సంవత్సరాల తర్వాత మా పేద బిడ్డలు, మా రైతు బిడ్డలు, పేద రైతు బిడ్డలు ఈరోజు ఆ ఫలాలు అందుకుంటున్నారు. ఆ ఫలాలు అందుకుంటున్న సందర్భంలో సమాజంలో కొంచెం వ్యతిరేకత వస్తున్నా కూడా ఈ మధ్యన కూడా మీరు దాన్ని సమర్థించుకుంటూ మాట్లాడడం కూడా మాకు చాలా ఆనందదాయకం అన్నా. ఇంకొక విషయం అన్నా, ఇదే వేదిక ద్వారా మీరు అనేక సార్లు మీరు పోరాటంలో మా పోరాటం మా సమాజం కోసమే కాదు, పేద వర్గాల కోసం కూడా అన్నారు. మీరు చేసిన పోరాటం పరోక్షంగా, ప్రత్యేకంగా చాలా మంది పేదలకు ఉపయోగపడ్డది. ఆరోగ్యశ్రీ పథకమేమే కానీ, వికలాంగుల కోసం మీరు చేసిన పోరాటమే కానీ, హోంగార్డుల కోసం చేసిన పోరాటమే కానీ, అనేక సమస్యల మీద మీరు పోరాటం చేసిన దాంట్లల్లో అనేక సబండ వర్గాల, పేద వర్గాలకు ఫలాలు అందినాయి. ఆ ఫలాలను అనుభవిస్తున్నాం. కాబట్టి మీ జాతి వెంట నడవడం ఇవాళ మాకు ధర్మబద్ధమైన నిర్ణయం. ఎందుకంటే ఏ పోరాటమైనా పేదల కోసం జరుగుతున్న, ఏ జాతిలో పేదల కోసం జరుగుతున్న పోరాటానికి ప్రతి ఒక్క జాతి ముందడుగు వేయాల్సిందే. ఎందుకంటే ఇలా కుల సంఘాలు ఏర్పాటు చేసుకున్న, ప్రజా సంఘాలు ఏర్పాటు చేసుకున్న, తమ కులంలోని పేదల హక్కుల కోసం, న్యాయమైన డిమాండ్ల కోసం, వారి సంక్షేమం కోసం, వారు అందరితోటి అభివృద్ధి బాటలో నడుచుకోవడానికి చేస్తున్న పోరాటాలు కాబట్టి, ఆ ధర్మ పోరాటాలు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆ ధర్మ పోరాటాల్లో భాగస్వామ్యములై ఇలాంటి పోరాట యోధులకు మద్దతు ఉన్నప్పుడే, ఆ సమస్యలు పరిష్కారమైనప్పుడే అందరం ఈ సమాజంలో కలిసిమెలిసి ఉండటానికి అవకాశం ఉంటుంది. మీరు ఈ వేదిక ద్వారా ప్రెస్ క్లబ్ వేదిక ద్వారా కూడా మీరు అనేక అంశాలు కూడా చెప్పినన్నాం. మీ దృష్టికి చాలాసార్లు అట్రాసిటీ కేసు విషయంలో మీ దృష్టికి తీసుకురావడం జరిగింది. అన్నది రాజకీయ కక్షల కోసము, వ్యక్తిగత కక్షల కోసము ఇది దుర్వినియోగం అవుతున్నప్పుడు మీరు ఇదే వేదిక నుంచి ఈ దుర్వినియోగం అవుతున్న అట్రాసిటీ చట్టాన్ని కాపాడుకోవడం మా ధర్మం, ఆ చట్టాన్ని కూడా మేము దుర్వినియోగం కాకుండా కాపాడతామని కూడా మీరు ఇదే వేదిక నుంచి మాట ఇవ్వడం కూడా మాకు చాలా సంతోషదాయకం అన్నా. ఎందుకంటే ఈరోజు సమాజంలో ఈ ఆర్థికమైన
అంశాల మీద వచ్చినప్పుడు ఈ అట్రాసిటీ చట్టాన్ని బేరేజ్ చేసుకొని కొంతమందిని అమాయకులని పేదవాళ్ళని ఇబ్బంది పెడుతున్నారు. దయచేసి ఈ అంశం మీద కూడా మీరు కూడా ఒక పోరాట యోధుడిగా దీన్ని మీరు పరిశీలించాల్సిందిగా ఈ వేదిక ద్వారా విజ్ఞప్తి చేస్తున్నామన్నాం. మీ న్యాయమైన డిమాండ్ కోసం మీరు ఇప్పటికే 99 అడుగులేసిరు, ఒక్క అడుగు దూరంలో ఉన్నారు. ఈ ఒక్క అడుగుని సబండ వర్గాలని కలుపుకుంటూ గ్రామ స్థాయి నుంచి ఈ రాష్ట్ర రాజధాని వరకు మీ ఉద్యమంలో మేము కూడా పాల్గొంటామన్నా తప్పకుండా మీ న్యాయమైన డిమాండ్ నెరవేరే వరకు మీ వెంట తప్పకుండా అనేక వర్గాలను కలుపుకుంటూ వస్తాము. అదేవిధంగా ఈ వేదిక ద్వారా మాల సోదరులకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ఇది సుదీర్ఘమైన న్యాయమైన డిమాండ్, దయచేసి మీరు కూడా పరిశీలించాలి. మీ పేదల విషయంలో కూడా ఏదైనా న్యాయమైన హక్కులు ఉంటే తప్పకుండా మందకృష్ణన్న గారు ముందుంటారు. వాళ్ళ ఎంకల సబండ వర్గాలు ఉంటాయి కాబట్టి దయచేసి దీన్ని అడ్డుకుంటా సానుకూలమైన వాతావరణంలో చర్చల ద్వారా అవి పరిష్కరించి న్యాయమైన మాదిగా డిమాండ్ ఏదైతే వర్గీకరణ ఉందో వాళ్ళకు దక్కి వాళ్ళ అభివృద్ధిలో మీరు తోడ్పాటు అవ్వాల్సిందిగా నేను మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాను. ఇంకొక అంశం అన్నాం, ఇలా సామాజిక ఉద్యమకారులే కానీ కుల సంఘాల ఉద్యమకారులే కానీ ఎవరైనా పేదరికం కోసమే కొట్లాడటానికి ఈ వ్యవస్థలను ఏర్పాటు చేస్తుంటారన్న. ఇవాళ సమాజంలో రాజకీయంలో అన్ని పార్టీలు బాగా ఉన్న వాళ్ళకు డబ్బున్న వాళ్ళకి టికెట్లు ఇస్తున్నారు, చట్టసభలలోకి పంపుతున్నారు. మీరే స్ఫూర్తి అన్న, కృష్ణన్న కూడా స్ఫూర్తి. ఈ మధ్యన రాజ్యసభ సీటు పొందిన బీసీ కృష్ణన్న గారు స్ఫూర్తి. మీరు ఈ సామాజిక ఉద్యమకారుల పక్షాన, ఈ కుల సంఘాల ఉద్యమకారుల పక్షాన చట్టసభలలో వీళ్ళకు ప్రాధాన్యత దక్కినప్పుడే ఆ పేదల అభివృద్ధి కోసం వీళ్ళు పాటుపడతారు. కానీ డబ్బున్న వాళ్ళు వచ్చి చట్టసభలలో కూర్చొని పాలసీ మేకింగ్ చేస్తున్నప్పుడు ఏ పేదవాడికి న్యాయం దక్కలేదన్న. దయచేసి ఈ అంశం మీద కూడా మీరు దూరదృష్టితో పెట్టి తప్పకుండా ఏదైతే సామాజిక ఉద్యమకారులకు ఉంటారో వాళ్ళకు కూడా చట్టసభలలో ఒక వాటా దక్కే విధంగా మీరు కృషి చేసినచో అందరూ మాలాంటి పేద సామాజిక ఉద్యమకారులకు కూడా న్యాయం దక్కుతుంది. అదేవిధంగా మేము గత 10 సంవత్సరాల నుంచి ఓసీ పేదలలోని రెడ్లే కానీ, వైశ్యులే కానీ, బ్రాహ్మణ్సే కానీ, వెలుమలే కానీ, కమ్మ వాళ్ళకే కానీ, క్షత్రులకే కానీ రెడ్డి కార్పొరేషన్స్ ఏర్పాటు చేయాలని మేము కోరుతున్నామన్నాం. ప్రభుత్వాలు మారుతున్నా కానీ ఇంకా మాకు ఆ కార్పొరేషన్లు దగ్గర ప్రకటన వరకే ఉంటున్నాయి కాబట్టి ఈ న్యాయమైన డిమాండ్ల మీద కూడా మాకు కార్పొరేషన్ వచ్చే విధంగా ఉండాలని, మీకు ఎలా అయితే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కమిషన్లు ఉన్నాయో మాకు కూడా ఒక ఈడబ్ల్యూఎస్ కమిషన్ జాతీయ స్థాయిలో రాష్ట్ర స్థాయిలో మీరు ఏర్పాటు చేసే విధంగా మీరు కూడా ప్రభుత్వ పెద్దలకు పాలక పెద్దల దృష్టిలకు సమాజం దృష్టికి తీసుకెళ్లి ఈడబ్ల్యూఎస్ కమిషన్ కూడా ఒకటి ఏర్పాటు చేస్తే మాకు కూడా ఒక న్యాయమైన ఒక అండగా ఉంటుందని తెలియజేస్తూ మీ వెంట ఎన్నప్పుడు నడుచుకుంటాము. మీ స్ఫూర్తిని మేము కొనసాగించాలని, భవిష్యత్తు యువకులను కూడా ఈ స్ఫూర్తి తెలియజేయాలని మేము ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఇవాళ విద్యార్థులను ప్రత్యేకంగా తీసుకురావడం జరిగింది. ఏంటంటే భవిష్యత్తులో ఈ పోరాటాలు ఏ విధంగా రచించబడతాయి, ఏ విధంగా తీర్చిదిద్దబడతాయి, ఏ విధంగా ఫలితాలు వస్తాయనే వాళ్ళకు ఒక సందేశం రావాల్సింది ఉండదు. కాబట్టి వాళ్ళని కూడా విద్యార్థులు మమేకం చేస్తూ ఈ సమావేశానికి విచ్చేసిన వివిధ జిల్లాల నుంచి వచ్చిన రెడ్డి బంధువులందరికీ, రెడ్డి జాగృతి కార్యవర్గ సభ్యులకు, పత్రికా మిత్రులకు, వివిధ సామాజిక కులాల నుంచి వచ్చిన అనేక మంది మిత్రులకు ఈ సమావేశం సమాచారం తీసుకొని గత రెండు రోజుల నుంచి వివిధ జిల్లాల నుంచి ఎంఆర్పిఎస్ నాయకులు మమ్మల్ని అభినందిస్తున్న తీరుని ఈరోజు మీ దృష్టికి తీసుకురావాలనుకుంటున్నామన్న. వాళ్ళు ఏడుస్తూ మాట్లాడుతున్న మా 30 సంవత్సరాల డిమాండ్ని మీరు గౌరవించి మా పక్షాన మీరు నిలబడుతున్నందుకు మీ జాతికి ఎల్లప్పుడూ రుణపడి ఉంటామని వాళ్ళు మాట్లాడుతున్న తీరు కూడా మాకు చాలా ఆనందదాయకం అనిపించిందన్న. తప్పకుండా మీ సుదీర్ఘమైన పోరాటంలో, న్యాయబద్ధమైన పోరాటంలో మీరు ఈ అంశాన్ని సాధించే వరకు ఏ అంశం పైన మీరు పిలుపునిచ్చినా మేము మా సంపూర్ణ మద్దతు మా రెడ్డి జాగృతి తరఫే కాకుండా ఓసీకి సంఘాల తరపున, ఈడబ్ల్యూఎస్ ఫెడరేషన్ తరపున తప్పకుండా మీకు 1,00,000 డప్పులతో కాదు, మీకు 1,00,000 గొంతులలో మా ఇవి కూడా 1,00,000 గొంతులు చేరి మీ సంపూర్ణమైన విజయం సాధించే వరకు మీ వెంట ఉంటామని మీరు మాకు అవకాశం ఇచ్చి మేము పిలవగానే మీరు మాకు ఈ వేదికను పంచుకోవడానికి మీరు ముందుకొచ్చినందుకు మరొకసారి మీకు కృతజ్ఞతలు తెలుపుతున్నాను.